బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు? మనం ఏం లేదు, వ్యవసాయం చేసి మెలకుండా కూకున్నాం ఇప్పుడు. ఓకే. అది 9 నెలలు అయిపోయింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏమన్నా మీకు ఉపయోగపడుతుంది అంటారా? బాగానే చేస్తుంది కూటమి ప్రభుత్వం. 9 నెలలు అయినా ఒక్కోటి వరుసన చేసుకుంటా వస్తున్నారు. అది ఏం చేయట్లేదంటగా జగన్మోహన్ రెడ్డి గట్టి చెబుతున్నాడు. అసలు కూటమి ప్రభుత్వం అందరిని మోసం చేసిందని చెబుతున్నాడుగా. అట్ట కాదు, ఏమి చేయట్లేదు. చేయపోబట్టి ఆయన తెలుస్తుంది. చేస్తే ఎందుకు తెలిసిద్ది? ఆయన ఏ పని చేయలేదుగా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాడు. నీటి కాలం ఒక్క మట్టి తీయలేదు, ఒక చెట్టు బేకల. ఆయనకి ఏమన్నా తెలుసా? ఆ మంత్రులకు ఇచ్చాడు 2 మంత్రులు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆ కాలం ఎట్టుండే తెలియదు, ఏమీ లేదు. అది ఎత్తి ఎంత ఉందంటే ఇంత చెప్పలేకపోతున్నాడు. అంటే కాలువలు ఎక్కడ ఉంటాయో ఎంత పొడవు ఉన్నాయో తెలియాలంటారా మినిస్టర్ అయితే? మరి తెలియద్దండి. ఇప్పుడు నీళ్లు ఎక్కడ పోతున్నాయి, ఎంత ఇయ్యాల నీళ్లు, మరి ఇవన్నీ తెలియాలి కదా. మరి కాలంలో బాగుండేయాలేమని చూసుకోవాలి కదా. అసలు వాటికి డోలికే పట్టించుకోకపోతే ఇంకా నీకు తెలిస్తే ఏం తెలిసింది నీకు? వాళ్ళకి నేనేమన్నా కాంట్రాక్టర్నా ఇవన్నీ చూసుకోవటానికి? నాకు పని అయింది, నేను మంచి చేశానా లేదా, జనాలకు మంచి చేశానా లేదా, అంతవరకే నా పని అని చెప్పి మరి అంబటి రాంబాబు చెప్పాడు కదా. మరి ఆ రోజు చెప్పాడండి. ఇప్పుడు కాంట్రాక్ట్ అయితేనే చూస్తున్నాడా? కాంట్రాక్ట్ కాకపోయినా ఆ కాలంలోని మంత్రికి దాని ఇలువ ఉండాలా, తెలియ ఉండాలా. తెలిసి ఉంటే కానీ చేస్తాడు. కానీ ఇప్పుడు నిమ్మన రామాయణ నాయుడు ఉన్నాడు. మరి ఆయన ఎట్ట చేస్తున్నాడు? నిలబడి నీకు చేస్తాడా లేదా? మరి నీకు ఏమి తెలియకుండా నువ్వు ఏం చేస్తావు? వారికి మాటలు చెప్పుకోవడం తప్పితే ఆ కాలం ఇలువేటు తెలియదు, ఎంత వారుందో తెలియదు, ఎవరికి నీళ్ళు ఇవ్వాలో తెలియదు. మరి తెలియనప్పుడు ఎందుకు నీకు మాట్లాడకూడదు కదా? ఆంబాబు మాట్లాడతాం, నేను అది చేశాను ఇది చేశాను అంటాం. 5 ఏళ్ళు ₹1 కాలంలో నీళ్ళు పెట్టాడా, చూశాడా? అసలు కాలంలో వత్తనే వదిలిన కూడా తెలియదుగా వాళ్ళకి. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో ప్రజలందరినీ మోసం చేశారు. అది వృద్ధుల దగ్గర, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఉండే ఆడవాళ్ళ దాకా అందరినీ మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అనేది మరి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోపణ. అది వాస్తవమేనా? అదేలే, ముసలాళ్ళని ఏం మోసం చేయాల. ఆయన 4 ఏళ్ళు ఇస్తానన్నాడు, ఎమ్మటే ఇచ్చాడు. ఇంకా 2-3 నెలలు ముందు ఇస్తానన్నాడు. ముందు కూడా ఇచ్చి 7 ఏళ్ళు ఇచ్చాడు ఒకసారి. నువ్వేమి ఇచ్చావు? 5 ఏళ్ళు పడుకుంటే తేట 250 పెంచుకుంటే ఇచ్చాను. నేను బాగా ఇచ్చానని చెబుతున్నావుగా. ఏమి ఇచ్చావు నువ్వు? చదువుకునే పిల్లలకి ఏమైనా ఇచ్చావా? 15,000 ఇచ్చావు. ఇస్తే వాళ్ళు కాలేజీ పిల్లలకి మరి డబ్బు కట్టకపోతే వాళ్ళు ఇవ్వలేదుగా పాపం. అట్టగా సర్టిఫికేట్లు ఇవ్వలేదుగా. వాడు ఏదో అమ్ముకొని ఇంట్లో ఏదో అడ్డం ఉండే బ్యాంకులో పెట్టి తెచ్చుకున్నాడు. వాడు ఏమన్నా ఇచ్చావు నువ్వు? మొన్న కట్టారుగా నిధులు. లోకేష్ వచ్చి కట్టాడు ఆ నిధులు. నేనే కట్టేశాను, వీళ్ళు వచ్చి ఆపేశారు. ఇదంతా కాదండి, అవన్నీ కళ్ళబోదు మాటలు. కట్టేస్తే ఇప్పుడు కట్టేసినాక నువ్వు కడితే ఆయన ఎందుకు కడతాడు? నువ్వు కట్టకనే వాళ్ళు ఇబ్బంది పడి ఎంతమందో ఇబ్బంది పడ్డారు. కొంతమంది పిల్లలు చనిపోయారు కూడా. కొంతమంది డబ్బు కట్టలేక, ఇంటికాడ తోమత లేక కొంతమంది చనిపోయారు కూడా పిల్లలు. కట్టుంటే ఏ బాధ లేదు కదా. మరి ఏం చేస్తావు నువ్వు? చెప్పులే వారే మాటలకే. కానీ ఇంతవరకు ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నీ కేసుల కోసం నువ్వు చూసుకుంటున్నావు. కానీ మరి గెలిపించేది దేనికి? అయ్యా పచ్చం ఉండేది దేనికి? అక్కడ పోయి అడగాల. ఇదిగో ఈ పని చేయట్లేదు. మైక్ ఎందుకు ఎవరు బ్రహ్మాండంగా ఇస్తారు? నీ సపరేట్ గా ఇస్తారు మైక్ కూడా. నువ్వు పోకుండా నా కేసులన్నీ తోడతారేమో, నేను వాళ్ళకి సమాధానం చెప్పలేక అవన్నీ దానికోసమే బాగుంది. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారాయా? నువ్వు గెలిచావు. మరి ఊళ్ళో నీకు ఏం అందుతుంది? నీకు ఏమి లేదు, ఏ డొక్క ఏమి లేదు. మరి నీళ్ళు వస్తున్నాయేమో చూసుకోవాలిగా. నువ్వు డబ్బులు అయితే నువ్వు జీతం తీసుకుంటున్నావు కదా, 3 లక్షలు. మరి తీసుకోకూడదు. నువ్వు దాన్ని రాపోతే నువ్వు తీసుకోకుండా ఇంటికాడ కూకో. అప్పుడు నీ మొగసిరిగా ఉంటది. నువ్వు డబ్బులేవి తీసుకుంటావు నెలలకి. మరి ఊళ్ళలో చెప్పేదేవుడు? ఇప్పుడు మా ఊరు ఉంది, మరి చెప్పేదేవుడు? నువ్వు రాపోతే గెలిచావుగా 11 మంది, మరి చెప్పాలి కదా. మరి అయినా చెప్పాలిగా. మరి చెప్పకుండా ఊరికి ఒకటి లాభమే ఉందండి. అంటే నేను వెళ్తే నాకు మైక్ రానీరు, వీళ్ళు నన్ను ఒక రకంగా చెప్పాలంటే నేను వాళ్ళని కడిగేస్తానేమో, వాళ్ళని గడగడలాడిస్తానేమో అని చెప్పి నాకు మైక్ రానియకుండా చేయడానికి వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు కదా. పచ్చిపోతే వాళ్ళు ఇచ్చేది ఏంటండి? వాళ్ళు ఇస్తారండి, జనం ఇవ్వాలండి. అది జనంలోకి వస్తే గెలిపిస్తే వాళ్ళు ఇస్తారు. నీకు జనం లేకుండా ఏమి లేకుండా నీ పచ్చి హోదా ఎందుకు ఇస్తారు? నువ్వు చక్కగా మాట్లాడు. ఆడ పోయి బ్రహ్మాండం చూస్తారు నిన్ను. నీకు మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడరు. అమ్మ లెక్కలు తిట్టరు వాళ్ళు. చక్కగా నీ మైక్ ఇస్తారు, మాట్లాడమంటారు. మేము ఎప్పుడు మాట్లాడలేదు ఆ భాష అంటున్నారు కదా. మనం విన్నాంగా. అసలు ఇంతవరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఇసుండు మాటలు మాట్లాడి ఎమ్మెల్యే లేరు. అది దేవస్థానం చక్కగా మాట్లాడుకోవాలి. ఏమన్నా ఒక చిన్న క్వశ్చన్, గడిచిన 5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలు చూశారు.
ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయిపోతే 47 రోజులు అవుతుంది. ఈ 90 రోజుల్లో 47 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినట్టయితే గడిచిన 5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయంటారు? చక్కగా ఉండి నువ్వు ప్రతిపక్షం అసలు మాట్లాడిచ్చావా? వీడు చక్కగా వాళ్ళే ప్రతిపక్షంలాగా ఉండి చక్కగా మొత్తం నిలదీస్తున్నారు. నువ్వు ఏం చేసావు ఏం చేయలేదని. నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు? ప్రతిపక్షం చోటు ఇవ్వాలా. నువ్వు చోటీయకుండా బూతులు మాట్లాడి ఇంటికాడ ఆడవాళ్ళు ఏం చేశారంటే నీకు ఆడవాళ్ళు మాట్లాడకూడదు కదా. శాసనసభకు వచ్చినప్పుడు ఆడవాళ్ళని చేసి రాకూడదు. మరి ఆడవాళ్ళు మాట్లాడావా? ఇవన్నీ మాట్లాడావా? మరి ఎందుకని అసలు చక్కగా మాట్లాడుతున్నారు బ్రహ్మాండంగా. వాళ్ళు ప్రతిపక్షం పాయింట్లు తీయకుండే వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటున్నారు. ప్రతిపక్షంగా ఉండి వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు. నువ్వు వస్తే నీ కేసులు ఏమైనా బయటపడతాయేమో. చక్కగా రా, నువ్వు చక్కగా మాటలు చెబుతారు. సరైనడు అయితే నువ్వు జీతం తీసుకోకూడదు అంతే. నువ్వు రాజీనామా చేసి పార్టీకు మళ్ళీ గెలువు. అప్పుడు నీ మగతానం తెలిపోద్ది నీ 11 మందికి కూడా. అది మొక్కసిరి బాక. ఇప్పుడు గతంలో బూతులు మాట్లాడిన వాళ్ళు ముఖ్యంగా చూస్తే గనక కొడాలి నాని గాని లేదంటే గనక ఆఖరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరి గొంతు ఈ రోజు తగ్గిపోయింది. ఎందుకంటారు? ఎందుకంటే కేసులు బయటపడతాయి. ఆ రోజు దిక్కు లేకుండా అసలు చంద్రబాబు అసలు ఇలువ తెలుసా అంటే చంద్రబాబు ఇలువ తెలుసా? అసలు ఆప్టల్ ఎంత నీ అమ్మ నువ్వు అసలు దేని పనికొత్తా? ఆయన కాళ్ళ కింద పనికిరావు నువ్వు. ఆప్టల్ అంటే ఉంటుందా? ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇప్పుడు నువ్వేగా బాధపడుతుంది. నేను 2 రోజుల్లో తెస్తాను 3 రోజుల్లో తెస్తాను. నీకు ఎవడు నిస్తాడా? నీ మాటలన్నీ ఎవడు జనంలో వెళ్ళా. ఇంకా జనంలో వాళ్ళ తొందరగా అరెస్ట్ చేయమంటుంది. ఇంకా చంద్రబాబే కొంచెం లేట్ చేస్తున్నాడు. ప్రతి జనానికి కూడా మండుతుంది. ఏడ మండుతుంది. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వట్లేదని మండిపోయి జనం అంతా దూరం అయిపోయారంటగా చంద్రబాబుకి. అసలు ఏవో పథకాలు అసలు అడిగేవాడు లేదండి. శుభ్రంగా ఏ కాడి చంద్రబాబు మీద బాధపడుతున్నారు జనం. ఇంత లేట్ చేస్తున్నాడు బాధపడుతున్నారు. కానీ చంద్రబాబు ఏదంటే ఆతూచి మాట్లాడుతున్నాడు. మరి మీరు రిమార్క్ లేకుండా ఆయన్ని 53 రోజులు అరెస్ట్ చేసినా కూడా ఆయన ఎప్పుడైనా మాట్లాడా? నాకు అది ఇవ్వలేదు నాకు ఇది ఇవ్వలేదు అంటే జైల్లో నీకు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు వాళ్ళకి. చంద్రబాబు అసలు జైలు ఫ్యాన్ కూడా ఇవ్వాల. నీ బ్రహ్మాండం చేస్తారా కూడా నాకు 5 చేయలేదు జైల్లో చేస్తారండి. జైల్లో వారికి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే వల్లభనేని వంశీ ఏమన్నా రంభా ఓరస్ని పెట్టాలా లేదంటే పందిరి మంచం వేయాలా అని మాట్లాడారు. మరి ఈ రోజు అదే వల్లభనేని వంశీ నాకు 4 తోడివ్వండి అని అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? కాదండి, వల్లభనేని వంశీ ఏం మాట్లాడాడు? నీకు ఓరవారు రమ్మాచీని కూడా ఇస్తారని చెప్పాడు కదా ఆ రోజు. మరి ఇప్పుడు మంచం ఎందుకు ఇవ్వాలి నీకు? నాకు నడువులు నొప్పులు ఉండయి ఇవన్నీ ఉండయి అని ఎవడని ఇస్తాడా నీకు? జైల్లో ఉంటే లెక్క అయితే కింద పనుకోబెట్టాలా. లెక్క అయితే నీకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. మరి ఆ రోజు తెలియదా చంద్రబాబు నాయుడు అది ఇస్తారా మంచం ఇస్తారా కంచం ఇస్తారా అన్నాడేగా. మరి ఇప్పుడు ఎందుకని అడుగుతున్నాడు ఆయన? అది తెలుసుకోవాలా. ఏంది రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నాడు అంట చంద్రబాబు నాయుడు మొత్తం. అసలు ఇంతవరకు ఇంక మొదలు పెడితే ఇంక వరుసని వెళ్ళిపోతారు లోనకి. అది మామూలుగానే చేస్తున్నాడు. కానీ నువ్వు ఎట్ట మాట్లాడావో నువ్వు ఏం చేసావో. వంశీ ఉన్నాడు మరి ఎంత అమ్ముకున్నాడు? ఆ పొలాలు అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, ల్యాండ్ అమ్ముకున్నాడు. అసలు ఎవడన్నా రానిచ్చాడా? మాట్లాడినిచ్చాడా? మొత్తం అమ్ముకున్నాడు. ఇలా అనుమతించాలిగా. ఇలా అనుమతియాలి తప్పదు. నువ్వు చేసిన దొంగ పనులకి ఎవడైనా అనుమతియాల్సిందే. అది ఏంది మరి అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ 9 నెలల్లో అసలు వైసీపీ నాయకులు ఎవరిని మాట్లాడనీయకుండా అక్రమ కేసులు పెడుతున్నారంట. అది వాస్తవమేనా? అసలు అవన్నీ ఒట్టి మాట్లాడి చక్కగా వాళ్ళ పరిపాలన వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీకు మళ్ళీ తొందరగా పడి నిన్ను అరెస్ట్ చేసి 200 మంది పోలీసులు తీసుకెళ్ళి కనీసం ఇంట్లో చొక్కా కూడా వేసుకొని ఇలా వీళ్ళు చొక్కా దొరికితే సరదాగా వస్తున్నారు. ఒకటి గంట వస్తున్నాడు. వంశీ ఎంతసేపుకి వచ్చాడు? మన హైదరాబాద్ లో చూసాంగా 2 గంటలకు వచ్చాడు బయటికి. ఏమన్నా అట్టు ఇచ్చారా ఛాన్స్ చంద్రబాబుకి? చొక్కా వేసుకో, చొక్కా కూడా వేసుకొని ఇలా కొంతమందిని అయితే బండి మీద వచ్చారు వాళ్ళు. మరి ఆ పని చేయట్లేదు కదా నీకు. వాళ్ళు చక్కగా పనులు చేసుకుంటున్నారండి. వాళ్ళ కచ్చాకిచ్చే ఏమి లేదు. నువ్వు అన్నదానికే నీకు ఇప్పుడు కేసులు. మళ్ళీ ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఇంకో 30 సంవత్సరాలు నేనే ఉంటాను, త్వరలోనే నేను అధికారంలోకి వస్తున్నాననే మాట అయితే అంటున్నాడు కదా. అది వాస్తవమేనా? జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలు అవన్నీ ఒట్టి మాటలండి. 30 కాదు అసలు నువ్వు రాలేవు. జలములో కూడా ఉండదు. అసలు నీ పార్టీ కూడా ఉండదు. అది ఒట్టి మాటలు. 30 కాదు. అవి ఏమి నువ్వు చేయలేవు. ఏం చేసావు నువ్వు? ఆ బండ్లకి 7 లక్షలు పెట్టావు. ఏమన్నా బండ్ల మీద ఉందా? నా గట్టివాళ్ళ మీద నీ బొమ్మలేందండి. ఇప్పుడు నా చేను నా దాని మీద 7 కోట్లు. 700 కోట్లు అట్ట కాదు. నువ్వు 700 కోట్లు పెట్టుకున్నావు కదా. ఇప్పుడు నా చేలో నా బొమ్మ మీద నీ ఫోటో ఏందండి? పూర్వం అయితే నాదే కదా, నా ప్యాచ్ పుస్తకమేనా? ఇప్పుడు ఎన్నాళ్ళైంది మరి పరిపాలన వచ్చి? ఎవడన్నా వేసుకున్నాడా బొమ్మ?
లేదు. ఎవడో నేర్చుకున్నాడా? మరి నీ బొమ్మలు మా ఇంట్లో ఉంటాయా? అంటే ఆయన అప్పుడు చెప్పాడు కదా, తండ్రిని మరిపించే పాలన చేస్తాను, తండ్రి ఫోటో పక్కనే నా ఫోటో ఉండేటట్టు చేస్తానని చెప్పాడు కదా. మరి అందుకనే ఏమైనా చేశారు? తండ్రిదేం చేయట్లేదు కదా వాడు. తండ్రి అయితే తొందర పడలేదు, మరి వీడు ఎక్కువ తొందర పడుతున్నాడు. అవన్నీ వచ్చి మాట్లాడే వాడు బొమ్మ కూడా ఉండకూడదు. మరి పూర్వం అయితే మన తాతలదే మన తాతలకు వస్తుంది, అంతేగాని నీ బొమ్మ అసలు నా ఇంట నీ బొమ్మ ఎందుకు అసలుకి? నా ప్రాస్పుత్తమని ఉండకూడదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చే అవకాశం లేదండి. ఏమి వాడు కళ్ళలో కూడా అనుకోకూడదు. అది జరిగేది.